చైత్రము, వైశాఖము, జ్యేష్టం. ఉమ్, చైత్ర మాసంలో ఏమవుతాయి? చలి అనేటువంటి తీవ్రత పెరగడం, ఉమ్, చెట్లు చిగురించడం, ఆ తర్వాత ఆవకాయలు రావడం, మామిడికాయల నుంచి ఆవకాయలు పెట్టుకోవడం, వేసవకాలం, ఉమ్, తదనంతరం వర్షాలు పడడం ఉమ్, జరుగుతూ ఉంటాయిగా. అంటే వసంత కోకిల కూస్తున్నప్పుడు చిగుర్లు పడి వేడి అనేటువంటిది ఉద్భవిస్తూ ఉంటుంది. ఓకే. వేడి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వర్షం పడి ఆ వేడిని చల్లారుస్తూ ఉంటుంది. ఉమ్, ఎవరైతే నూతన వధూవరులు ఇది వరలో ప్రతి ఒక్కరికి కూడా ఉమ్, పొలాలు ఉండేవి, పొలం పనులు చేసుకునేవారు. ఖచ్చితంగా అతను ఉద్యోగం చేసుకుని ఏం చేసుకున్నా పొలం పనులు ఉండేవి. ఒక ఎకరము అరెకరం ఉండేది. పెళ్లిళ్ళు చేసేప్పుడు కూడా మా అమ్మాయికి అరెకరం పొలం ఇచ్చామండి అనేవారు. అంటే పంటలు పండించుకునేవారు. ఉమ్, పెళ్లి జరిగిన తర్వాత తొలకరి చిలుకలు పడుతున్నప్పుడు పంట పొలంలో పనులు ఎక్కువ ఉంటాయి. ఉమ్, కొత్తగా వివాహం అయిన తర్వాత కొత్త మోజులో భార్య ఉందనే విషయంతో భార్యతో ఇతను పడుకుంటూనే ఉన్నాడు అనుకోండి, ఉమ్, రూమ్ లో పొలం పనులు ఎవరు చేయాలి? తండ్రి కొడుకు ఇద్దరు ఉదయం వెళ్ళి పొలం పనులు చేసుకుని వస్తారు ఇది వరకు రోజుల్లో. అవును. మరి తొలకరి చెల్లు పడుతున్నప్పుడు పొలంలో ఉన్నటువంటి పనులు చేయడానికి కొడుకు వెళ్ళగానే తండ్రి ఒకడే వెళ్తే ఇద్దరు చేసే పని ఒకడే చేస్తే కష్టం అయిపోతుంది కదా. కష్టమవుతుంది. అప్పుడు ఇద్దరు చేసే పని ఇద్దరు చేయాలి. ఉమ్, ఇతను కొత్తగా వచ్చినటువంటి భార్య మోజులోనే ఉండిపోతాడేమో అని చెప్పి ఈ నెల రోజులు వర్షాలు పడిన పంట పొలాలు కొంచెం దూరంగా ఉంటాడు. ఉమ్, దీని వల్ల మన వాళ్ళు ఏంటంటే, ఎరా కళ్ళం కొంగట్టుకు తిరుగుతావా, ఇంకా ఇంకా లేవా రావా అని అతన్ని తల్లి మందలిస్తూ ఉంటుంది. నా మొగుడిని అంటారా అనేటువంటి స్వార్థం భార్యకి కలిగి అత్తాకోళ్ళ నుంచి గొడవలు జరుగుతాయి. అవును. ఉమ్, ఈ అత్తాకోళ్ళ మధ్య గొడవలు జరగకుండా ఉండాలంటే వీరిద్దరిని కూడా కొన్ని రోజులు, అంటే కొత్తగా వివాహం అయిన తర్వాత కొన్ని రోజులు పెడమొహం కొంచెం దూరం పెట్టుకుంటే ప్రేమ కూడా పెరుగుతుంది. ఉమ్, ఇప్పుడు మనం కొత్తగా ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాం. దానికి ఒక అవును. కవర్ వేస్తాం, దానికి ఒక పౌచ్ చేస్తాం, దానికి ఒక హ్యాండిల్ పెట్టుకోవడానికి ఒకటి వేసుకుంటాం, వెనక కెమెరా తీయడానికి ఒక పౌచ్లు పెడతాం, నానా రకాలు పెడుతున్నాం. అవును. కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని అలాగే చూసుకుంటారు. ఆ, 10 సార్లు చూస్తారు ఫోన్ ని, కింద పడకుండా నెల రోజులు చూసుకుంటారు. తర్వాత నుంచి పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉండదు. అలాగా ఇతను ఏం చేస్తారంటే ఈ వ్యవస్థను దూరంగా పెట్టడం వల్ల ఇతను పొలం పనులు చేసుకోవడానికి, అంటే తొలకరి జల్లు పడుతున్నప్పుడు వరి నాట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో భార్య మోజులో కంటే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఉమ్, భార్య వచ్చేసరికి అంటే ఒక నెల రోజులు 30 రోజులు అనేసరికి వీళ్ళిద్దరి మధ్య కూడా అదే మా ఆవిడ ఏం చేస్తుందో అనేటువంటి ఆలోచన కలుగుతుంది. కొత్తగా పెళ్ళైన మోజు అనేది ప్రేమగా అనురాగం చెందడానికి అవకాశం ఉంటుంది. ఉమ్, అందుకని ఆషాఢంలో దూరంగా ఉండండి అంటారు. ఉమ్, అప్పుడేమవుతుంది,